కాదు వస్తే ఆపేసి ఈ ప్రభుత్వాలు ఏవైనా చేస్తున్నాయి, మీకు తెలియదు ఏముంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇమీడియట్గా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నిటిపైన స్టాప్ చేసి మళ్ళీ కొత్తగా ఆయన ప్రయారిటీ ప్రాజెక్ట్ కాదు సార్ ఇది. ప్రతి స్కీమ్స్ ప్రతి కార్యక్రమం. డోంట్ కంపేర్ ఎడ్యుకేషన్ విత్ ఎనీథింగ్, డోంట్ కంపేర్ హెల్త్ ఎనీథింగ్. ఒక రోడ్డు 4 లైన్ మార్చాలా, ఆపేశారు, ఏమైతే ఇంతకుముందు పోతాం. బట్ అట్లా కాదు, ఎడ్యుకేషన్ అట్లా కాదు కదా. ఎడ్యుకేషన్ డ్రైవింగ్ ఫోర్స్, హెల్త్ ఆల్సో డ్రైవింగ్ ఫోర్స్. హెల్త్ ఇస్ సొసైటీ నీడెడ్ ఫర్ సార్. ఈ రెండింటిని ఏమి ప్రైవేట్ చేయడానికి వీల్లేదు. ఫండమెంటల్ రైట్స్ లాగా అసలుకి. మరి అప్పుడు పేద ప్రజలు సీట్లు, డబ్బులు ఉన్న వాళ్ళకే సీట్లు అని ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీ పార్టీ మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కానీ వైసీపీ హయాంలో ఈ కాలేజీల్లో కూడా 50% సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చారు కదా, దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు మీరు? దీంట్లో చెప్పాల్సింది ఒకటే, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ దట్. ఆ రేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు సి కేటగిరీ సీట్లు ఉన్నాయి సార్, దాని రేట్ నువ్వు కంట్రోల్ చేస్తావా? నో. చెప్పండి, ఎవరు చేస్తారు? వేలంపాటే అది, ఇంకా వేలంపాటే అది. కాబట్టి దట్ ఈస్ ఎంటైర్ థింగ్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది ఏ మాట చెప్పినా సార్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సెల్ఫ్ ఫైనాన్స్లో వసూలు చేసే డబ్బులు గవర్నమెంట్కే వస్తాయి. గవర్నమెంట్ ప్రైవేట్ కాదు అవి, ప్రైవేట్ వ్యక్తి జేబులో. అది మళ్ళీ కాలేజీకి ఉపయోగపడతాయి. ఒకవేళ బరువు అనుకుంటే మనం డిమాండ్ చేసి ఆఖరికి ఒకటిని అర్థం చేసుకోవచ్చు. అక్కడ సాధ్యం కాదు ఇది అని. ఎందుకంటే ఒకవేళ అసలు గవర్నమెంట్ వచ్చినామనుకో, మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారితో ఇది ఇంత కాదంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తం తీసేస్తాడు. వద్దులే తీసేది అని చెప్తాడు, మొత్తం అన్ని చేశాడు. కనుక గవర్నమెంట్లో ఉండి మాట్లాడండి మీరు, దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి వేరే వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడమంటున్నారు మీరు. ఇట్స్ డిఫరెన్స్. దిస్ ఇస్ గవర్నమెంట్. అది ఇచ్చారు మీరు, దమ్ముతో ఆ రేటు మా చేతిలో ఉంటుంది. వద్దనుకుంటే వద్దు, నష్టం అనుకున్నా అనుకో, ప్రజలు కట్టలే అనుకో, ప్రజల పక్షాన్ని ఎప్పుడు ఆలోచించే జగన్మోహన్ రెడ్డి దాన్ని మొత్తం అది కూడా చేయొచ్చు. ఓకే, మరి వారెంట్లు కూడా ఇస్తున్నారు అసలు కాలేజీలు ఎవరైనా తీసుకుంటే వచ్చిన తర్వాత. మరి అది నిజంగానే ఒక మా రాయలసీమ భాషలో ఒక మగవని మాట మాట్లాడాడు. మా రాయలసీమలో అట్లా అంటుంటాం, ఎవరోసారి రాండి, ఒకవేళ వచ్చినా పీకేసుకుంటాం, మళ్ళీ గవర్నమెంట్ మేము వచ్చేదని. మరి సార్ గవర్నమెంట్ కాలేజ్ చదివినలకు తెలుస్తుంది సార్. నేను మాట్లాడుతూ నీ కొడుకు ఆడు చదువుతున్నాడు, ఆడు చదువుతున్నా చెప్పారు. నేను వద్దనుకున్నాను సార్. నేను కాకపోతే నా పిల్లలు కాకపోతే ఇంకో పిల్ల బీదుల పిల్ల చదువుకుంటుంది లేని ఊరుకున్నా. నేను అంత కష్టం కదా సార్. నేను డాక్టర్, మా ఆవిడ డాక్టర్, అది కాదు కదా. కానీ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఆ సీట్లు వస్తాయి సార్. వస్తాయి కదా. డబ్బులు లేకుండా నీకు సీట్లు చేర్చుకొని చెప్పలేరు సార్, సాధ్యం కాదు. గవర్నమెంట్ సాధ్యం కాదు సార్. గవర్నమెంట్కి ఏమైనా జరగచ్చు అక్కడికి, ఎందుకంటే అది ప్రజల కోసం ఎదురు. సో ప్రజల కోసం పనిచేసే అలవాటు ఉన్న రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల కోసం ఉండేవాడు. ఇతనికి ఆలోచన లేదు కదా, ఇచ్చేయి ప్రైవేట్గా. ఎంత దుర్మార్గమైన ఆలోచన లేకుంటే రావడమే వాటి మీద పడి ఒక జీవో ఇచ్చేసేసి దానికి కమిటీ వేసి ఆ కమిటీలు కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఆఖరికి పనికిరాని వాళ్ళు పనికి వస్తాయని. ఎంత అన్యాయం ఇది. అంటే మనసులో ఎంత ఆలోచన ఉంటే పని చేస్తాను. హిడెన్ ఎజెండా ఉంది. దిస్ ఇస్ థింగ్. నాకు ఒక విషయం అర్థం కాదు. ఇప్పుడు మనకి నీట్ అనుకో, ఇప్పుడు నీట్ అంతకుముందు ఎంసెట్, నీట్లో టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళంతా వాళ్ళు సెలెక్ట్ చేసి ఒక టాప్ 10 ర్యాంకర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు సెలెక్ట్ చేసుకునే కాలేజెస్ అన్నీ ఎయిమ్స్, ఇప్పుడు మన దగ్గర అయితే తెలంగాణలో అయితే ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్, ఇటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రం ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? ప్రైవేట్ కాలేజీలో ఎందుకు వెళ్ళారు? ఎడ్యుకేషన్ హై క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ సార్. గవర్నమెంట్ దగ్గర హై క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ సార్. ఇప్పుడు ఎందుకు కర్నూలు, నేను అద్భుతమైన టెల్లింగ్ అసలు కర్నూలు మెడికల్ స్టూడెంట్ చెప్తాయి నాకు. ఎవరు మాట్లాడితే కర్నూలు మెడికల్ ఎన్ని ప్రైవేట్ కాలేజీలు వచ్చినా గవర్నమెంట్ కాలేజీలు కాలేజ్ ప్రైడ్, ఆ గౌరవం, ఆ నాలెడ్జ్ మిగతా ప్రైవేట్ కాలేజ్ తక్కువ చేస్తారు. కానీ నేను ఐ డోంట్ వాంట్ బాదర్ అబౌట్ దెమ్, బట్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ అంటే అది చాలా ప్రయారిటీ అదే ఉంటుంది. సో ఆ 17 మనం గవర్నమెంట్ కాలేజీని అలా తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్కి వెళ్తూ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు చూడండి, విశాఖపట్నం కేజీహెచ్, అట్లాగే కర్నూలు కాలేజు, ఉమ్మడి రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ, ఇవి కదా. అట్లాగే ఇంజనీరింగ్లో వరంగల్, అనంతపురం, ఇవన్నీ పెద్ద కాలేజీలు కదా సార్. అన్ని గవర్నమెంటే, టాప్ మోస్ట్ అన్ని గవర్నమెంటే సార్. కాబట్టి గవర్నమెంట్ క్వాలిటీ, గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి ఇండియాలో. అవే గొప్పగా పనిచేస్తున్నాయి, గొప్ప కీర్తి ఉన్నాయి. ఎయిమ్స్ కానీ, లేదంటే పీజీ లాంటి సెమెన్ కానీ, ఇవన్నీ అన్నీ సార్ ఆఖరికి. మరి ప్రైవేట్ వాళ్ళది అద్భుతంగా ఉంటుందని ప్రభుత్వం చెప్తున్న మాటని ఎంతవరకు బిలీవ్ చేయాలి? కన్నులెదురుగా కనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు కర్నూలులో 2-3 కాలేజీలు ఉన్నాయి సార్. హైదరాబాద్లో చాలా కాలేజీలు ఉన్నాయి. ఉస్మానియాలో సీటు, ఆడ కర్నూలులో సీటు పెట్టి దాన్ని వదిలేసి మిగతా కాలేజీలు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. మరి దట్ ఇండికేట్ సార్, ప్రాక్టికలీ
కాబట్టి ఇవన్నీ చెప్పే మాటలు సార్ ఇవన్నీ. ఓకే. సో ప్రభుత్వానికి వేరే ఎజెండా ఉంది కాబట్టి ఇది చేస్తుంది అని ప్రభుత్వానికి అది ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వాళ్ళకి వేరే అజెండా ఉంది. ఈరోజు ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు అనే టీంకి వేరే అజెండా ఉంది. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కేంద్రం చాలా రాష్ట్రాలకు కాలేజీని అలాట్ చేసింది. అలాట్ చేసిన ఏ రాష్ట్రంలో కూడా కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేదంట. బట్ ఆంధ్రప్రదేశ్లో ఫార్చునేట్లీ భారతీయ జనతా పార్టీ వ్యక్తి వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు. సార్ ఇక్కడేం ప్రత్యేకమైన లైన్ ఏం లేదు వాళ్ళకి. టీడీపీ లైన్ వాళ్ళ లైన్ ఇంకా ఎట్లా అనుకుంటే అట్లుండి 4-5 ఎంపీలు 10 ఎంపీలు తీసుకొని ఉందామనే లైన్ తప్ప వాళ్ళకి ప్రత్యేకమైన రాజకీయ లైన్ ఏం లేదు. ఎంతమంది బీజేపీ వాళ్ళని చూసినాం, ఊరికే మాట్లాడడానికి వచ్చిపోయిన వాళ్ళు ఏమైనా వాళ్ళు ప్రధానమంత్రి ఎవరైనా వస్తే జెండాలు కట్టుకొని తిరిగేదాని తప్ప దానికి ఏం పనికి వచ్చేది ఇక్కడ ఏం లేదు సార్. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఆయన పొలిటికల్ కెరీర్లో చూస్తే ఏమైనా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందంటే కాస్త రీథింక్ చేయడం, ఆలోచన చేయడం, కాస్త వెనక్కి తగ్గడం లాంటివి చూస్తున్నాం. బట్ మెడికల్ కాలేజ్ ఇష్యూలో ఎందుకు ఆయన ఆలోచన ఈ టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు అసలుకి ఏమైనా సరే తను అనుకుని చేయాలనుకుంటున్నాడు. సో అది లాభము నష్టం లెక్కేయడంలే. అతను దీంట్లో ఉందా ప్రజలకు లాభమా నష్టమా అనే ఆ పాయింట్ అతని దగ్గర లేదు. తమకు లాభమా నష్టం అనే పాయింట్ అతని దగ్గర ఉంది. జనాల వ్యతిరేకత వస్తుందనేది అర్థమవుతుంది కదా ప్రభుత్వం, ఎందుకంటే ఆ మూడ్లో లేడు. ఆ మూడ్లో వాళ్ళు లేరు. ఇప్పుడు అనవసరమైన కేసులు, అమాయకుల్ని కొడ్డాలు, పోలీసులు ఎత్తకపోవడాలు చూసాం కదా. రోడ్లో పడేసి కూడా కొడితే కూడా చూసాం కదా. ఇవన్నీ ప్రజలు వ్యతిరేకత వచ్చే అంశాలే కదా. కానీ అతను ఆ మూడ్లో ఏం లేడు. ఓకే. అతను డిఫరెంట్ మూడ్లో ఉన్నాడు. అసలు రీథింక్ చేసే ఆలోచన లేదు. అసలు అతను రీథింక్ చేసే ఆలోచన అతను లేడు. ఈ పర్టికులర్ ఇష్యూలో లేడు. అతను ఒకే ఒక చోట మాత్రమే కొద్దిగా మెత్తబడి కాబడతాను నా కంటికి. ఎక్కడంటే అది ఢిల్లీకి నమస్తే పెట్టుకోవడంలో, ఢిల్లీకి ప్రదక్షిణలు చేయడంలో, లేకుంటే ఆయన వచ్చి ముట్టుకున్నాడు, పట్టుకున్నాడు, లేకుంటే బుక్ తెప్పించినాడు, ఇవి చెప్పుకుంటే బతికేదా అక్కడ బాధ కొద్దిగా నాకు కనిపిస్తుంది. అప్పనేసి మిగతా ఈజ్ నాట్ రీథింకింగ్.